రాజ్యం ఇదేమి రాజ్యం? చంద్రబాబు గారి రాజ్యం, లోకేష్ రాజ్యం, తెలుగుదేశం రాజ్యం. మరొకసారి చెప్పు, ఇంకొకసారి చెప్పు, చెప్పు, మరోసారి చెప్పు. పంటలు కొడుతున్నావా బానిసన్నా ఒకప్పుడు, ఇప్పుడు పొట్టకూటి కోసం వాళ్ళ పొట్టలే కొట్టుకుంటున్నారేందా అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. డిఎస్సి సక్రమంగా జరిగితే ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? నిరుపేదలకు, మధ్య తరగతికి. అంటే పోలీసుల్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ పిల్లలు టీచర్లు అవుతారు, రాబోయే తరాలకి చదువు చెప్తారు. కానీ ఏం చేశాడు ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు? ఆయన చుట్టూరు తిరిగే చెంచాగాళ్ళకి ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు. ఎవడు పొట్ట కొట్టాడు? ఆంధ్ర రాష్ట్రంలోని అమాయకులు, అభాగ్యులు, మధ్యతరగతి పేదవాళ్ల పొట్టలు కొట్టాడు. అందుకే ఇప్పుడేం ఎన్నికలు లేవు, మేమేం ఓట్లాడకట్లా. ఎందుకు పోరాటం చేస్తున్నాం 2 ఏళ్లలో అంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి, ఈ నియంత్రణ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి, ప్రజా పాలన నడవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1,36,000 ఉద్యోగాలు ఒక్క రూపాయి లంచం లేకుండా, ఒక సిఫార్సు లెటర్ లేకుండా అన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఇచ్చాడో అటువంటి సంస్థలు రావాలి, వ్యవస్థలు రావాలని పోరాటం చేస్తున్నాం. పాప పోలీసులే చెప్తున్నారు, మీరు మా కోసం పోరాటం చేస్తుంటే మేము మీ మీద లాఠీ ఎత్తాల్సి వస్తుంది సార్ అని. ఏం పర్లేదు, ఇట్లాంటి చాలా చూసాం, ఇంకా చాలా చేస్తాం, తేల్చుకునే వరకు పోతాం. ఏ కార్యకర్తకైనా అన్యాయం జరిగితే ఊరుకునే ప్రశ్నే లేదు. ఎవరినన్నా నిర్బంధిస్తే కోర్టుకు పోయినా తేల్చుకుంటాడు మీ బిడ్డ మహేష్. మంచి రోజులు వస్తాయి, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఈరోజు చూస్తున్నాం, పంజాబ్ లో నలుగురిని చంపితే 15 ఏళ్ల తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష పడింది పోలీసులకి. ఈ రోజు ఒక సిఐ అన్యాయంగా పాపం విజయవాడలో జైలుకు పోయాడు. ఎందుకు? అతిగా చేస్తే. అందుకే చెప్తున్నాం అన్నదమ్ములు పోలీసులకి, సహకరించండి. మీ కొరకు మా పోరాటం మాకే ఉంది. నాకేం గవర్నమెంట్ ఉద్యోగం లేదు, నా పిల్లలేమి ఈ రాష్ట్రంలో చదవట్లేదు. మీ ఉద్యోగాలు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు బాగుండాలనే మా పోరాటం. సోదరులారా, అర్థం చేసుకోండి అని తెలియజేసుకుంటూ దయచేసి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని ముందుకు పోనీయండి. మేము ముందుకు పోతే మీ జీవితాలు ముందుకు పోతాయి, పేదవాళ్ళు ముందుకు పోతారు, మీ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని తెలియజేసుకుంటూ మరోసారి చెప్తున్నాం, కనీసం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత? 16,000 ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో మళ్ళీ కాపీలు కొట్టించి కనీసం డిఎస్సి ఎగ్జామ్ కూడా నిర్వర్తించలేని విద్యాశాఖ మంత్రి ఉంటే ఎంత? 1,500 ఇస్తాను ఆడపడుచులకి, నెలకి 1,500, సంవత్సరానికి 18,000 అని చెప్పి 2 సంవత్సరాల్లో కనీసం ఒక్క మహిళకి కూడా 1,500 ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 6 నెలలు పోరాడతాం. మరొక 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం కరెక్ట్. ఖచ్చితంగా పేదవాడికి న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.